ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో మిమ్మల్నందరిని ఆహ్వానిస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో మిమ్మల్నందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడాన్ని బట్టి దేవుని యొక్క అంతరంగాన్ని, దేవుని హృదయాన్ని నేర్చుకోవడం మాత్రమే కాకుండా, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను కూడా మనం పరిశీలన చేసుకొని సరిచేసుకోవడానికి చక్కటి అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి. వాక్యం నాకు బాగా తెలుసని అనుకోవడానికి వీల్లేదు. వాక్యం ఎప్పుడు చదివినా కొత్తగా అనిపిస్తది. ఏదో ఒక విషయం నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఉంటది. దేవుని గురించి నేర్చుకోవడానికి, మన గురించి తెలుసుకొని మనం ప్రక్షాళన చేయబడ్డానికి వాక్యాన్ని ధ్యానించాలని మీకు మనవి చేస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి సీరీస్ ద్వారా ఇంతవరకు ఆదికాండము, నిర్గమకాండము, తర్వాత లేవియాకాండం గురించి మరి డీటెయిల్డ్‌గా మీతో మాట్లాడడం జరిగింది. మరి మరొకసారి నేను ఓ డిస్క్లైమర్ లాగా చెప్తాను ఏంటంటే, మీరు దీన్ని మాత్రమే చదువుకొని, చూసుకొని ఇక నాకు వచ్చేసింది అనుకోవద్దు గానీ, బైబిల్‌ని మీరు చదవండి. మీకు డౌట్ వచ్చినప్పుడు రెఫరెన్స్ కోసం మాత్రమే వీటిని చూడండి. లేదు అర్థం చేసుకోవడానికి ఇంకా డెప్త్‌గా మీరు చదవాలి, నేర్చుకోవాలనుకుంటే కూడా ఈ సీరీస్ మీరు ఫాలో చేయొచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండాన్ని మరి పార్ట్స్‌గా డివైడ్ చేసి, అందులో నిక్షిప్తమైనటువంటి విషయాలను మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఆహ్, సంఖ్యాకాండంలో ఎక్కడెక్కడ దేని గురించి రాయబడి ఉన్నాయి అని జస్ట్ మీకు అవుట్‌లైన్స్‌గా ఇచ్చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అవుట్‌లైన్స్‌లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, తర్వాత వేటి గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు, వేటిని హైలైట్ చేస్తున్నాడు, వాటి నుంచి మనమేమి నేర్చుకోవచ్చు అనేది జస్ట్ ఒక ఎపిసోడ్‌లో సంఖ్యాకాండాన్ని ఒక 20 నిమిషాల్లో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము అగైన్ ద్వితీయోపదేశకాండానికి ముందొస్తది. తర్వాత లేవియాకాండం తర్వాతొస్తది. నాలుగవ పుస్తకంగా ఇది ఉంటది. తర్వాత మోషే దీన్ని రాసినట్టుగా మనకు తెలుస్తుంది. సో, ఈ నాలుగవ పుస్తకమైనటువంటి సంఖ్యాకాండాన్ని మనం ధ్యానిద్దాం. మీకు కొన్ని స్లైడ్స్ ఒస్తాయి. ఆ స్లైడ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు అందులోని విషయాల్ని మీకు తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ఇట్. సంఖ్యాకాండము మొదటి అధ్యాయం నుంచి 10 అధ్యాయాల్లో అక్కడ సీనాయి పర్వతం దగ్గర నుంచి వారు క్యాంపు ఆహ్, చేసుకున్న తర్వాత, ఆ క్యాంప్ నుంచి ముందుకెళ్ళిన తర్వాత వారి జీవితం ఎలా ఉండబోతుంది? వారు ఎలా జీవించారు? ఎక్కడెక్కడ జీవించారని చెప్పడానికి, ఏమేమి జరిగాయి వారి మధ్యలో అని చెప్పడానికి ఈ యొక్క భాగం మనము చూడొచ్చు. ఈ భాగంలో మనం చూస్తే మొట్టమొదటిగా మరి వారు రెండవ సంవత్సరం వరకు గూడా అంటే ఐగుప్తు నుంచి బయటకొచ్చిన రెండవ సంవత్సరం వరకు కూడా వారక్కడే ఉన్నారు. ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గరే వారున్నారు. సీనాయి యొక్క అరణ్యంలోనే వారు ఉంటూ వచ్చారు. అయితే అక్కడి నుంచి వారు నిదానంగా కొంచెం బయలుదేరుతూ వాళ్ళక్కడ ప్రత్యక్ష గుడారాన్ని సెట్ చేసుకున్నారు. తర్వాత అక్కడ వారు కలిసి పస్కా పండుగను గూడా వారు ఆచరించుకున్నారు. తర్వాత దేవుడు కొన్ని ఆజ్ఞలను వారికివ్వడం ఇవన్నీ కూడా ఈ 10 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. 10 అధ్యాయాల్లో మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, మొదటి అధ్యాయం నుంచి రెండవ అధ్యాయంలో మనము అక్కడ మొట్టమొదటిసారిగా వారిని లెక్కించడం మనం చూస్తాం. మరి వారిని లెక్కించడం చూసాం. ఎందుకంటే వారు ప్రత్యేకించబడ్డారు. సీనాయి పర్వతం దగ్గరికి వారొచ్చిన తర్వాత, దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, యుద్ధానికి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు ఎంతమందున్నారో, మరి ప్రతి తెగ నుంచి గూడా ఎంచమని, వారిని సంఖ్య చేయమని, లెక్క చేయమని ఆహ్, ఒక ఆజ్ఞ వారికి జారీ చేయించాడు దేవుడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే 12 గోత్రాలున్నాయి. అందులో లేవి గోత్రాన్ని మాత్రము యుద్ధం చేసే వారి గుంపులో వారిని లెక్కించలేదని మనం చూస్తున్నాం. వారిని లేవీయులు, వారు ప్రత్యక్ష గుడారాలను పనిచేయడానికి పిలువబడ్డారు కాబట్టి, వారి కోసము నియమించబడినటువంటి వారి విధులకు సంబంధించి, వారికి సంబంధించినటువంటి వారి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనుల గురించి మూడో అధ్యాయము, నాలుగో అధ్యాయంలో కొన్ని మాటలు మరి లేవీయులు ఎలా పరిశుద్ధపరచబడాలి, లేవీయులు ఎటువంటి ధర్మాన్ని వారు పాటించాల్సి ఉంటది, లేవీయులు ఎలాంటి జీవితం జీవించాల్సి ఉంటది, లేవీయులను దేవుడు ఎలా వారిని ప్రత్యేకించుకున్నాడు, ఎలా వారిని పరిశుద్ధపరచుకొని, ఎలా దేవుని పని కొరకు వారిని నియమించుకున్నాడనేది, వారు చేయాల్సిన ధర్మ విధులు ఏంటివి అనేటువంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని కూడా అక్కడ మనము మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయంలో మనం చూడొచ్చు. మరి ఇంకో విధంగా ఐదో అధ్యాయంలో నుంచి ఆరో అధ్యాయంలోనికి మనం వెళ్తే, అక్కడ ఒక మనిషి పరిశుద్ధపరచబడ్డానికి ఏమేమి చేయాలి?
ఏం తను తాను అపవిత్రపరచుకోకుండా ఉండడానికి ఏమేమి చేయాలనే విషయాలు గూడా అక్కడ పొందుపరచడం మనం చూస్తాం. ఎందుకంటే వారు వెళ్తున్నప్పుడు కొంతమంది దేవునికి నాజీరు చేయబడిన వారుగా, అంటే దేవునికి మొక్కుబడులు చేసుకొని, దేవుని కోసం జీవిస్తామని కొంతమంది మొక్కుబడులు చేసుకోవడం చూస్తాము. తర్వాత కొంతమంది మరి కళేబరాలను ముట్టుకోవడం కావచ్చు, లేకపోతే మృతదేహాలను ముట్టుకోవడం కావచ్చు, వారికి వస్తున్నటువంటి స్రవాలను బట్టి కావచ్చు, వారు అపవిత్రపరచబడకుండా వారు పరిశుద్ధపరచబడడానికి కొన్ని సూచనలు దేవుడు చేసినట్టుగా చూస్తాం. ఒక మనిషి అపవిత్రపరచబడకుండా ఉండటానికి ఎంత ప్రయత్నం చేయాలో ఇది దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి అపవిత్రపరచబడకూడదు. లోకంలో ఉన్న వాటిని బట్టి కానీ, తన శరీరంలో ఉన్న వాటిని బట్టి గానీ, తనకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి గానీ, మనిషి అపవిత్రపరచకుండా ఉండటానికి, అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధపరచబడ్డానికి తను ప్రయాసపడాల్సుందని ఇది మనకు బోధిస్తుంది, నేర్పిస్తుంది. నాజీరు చేయబడ్డం అంటే దేవునికి మనం సమర్పించుకోవడము, దేవునికి మనము అప్పగించుకొని, దేవుని పని కొరకు, దేవుని ఉద్దేశ్యం కొరకు, దేవుని చిత్తం కొరకు జీవించడానికి మనం ప్రయాసపడ్డం. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 24-26 వచనాలు చూసినప్పుడు అక్కడ మరి యాజకుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎలా దీవించాలో అక్కడ చాలా యాజక ధర్మం సంబంధించినటువంటి ఒక చక్కటి ఆశీర్వచనం అక్కడ మనకు కనపడుతుంది. దీన్నే ఇంగ్లీష్‌లో ప్రీస్ట్‌లీ బ్లెస్సింగ్ అని కూడా అంటారు. మరి ఈ ప్రీస్ట్‌లీ బ్లెస్సింగ్‌లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ప్రజలను దీవించమని అహరోనుకి, యాజకులైన వారికి దేవుడు అక్కడ ఆజ్ఞను జారీ చేసినట్టుగా చూస్తున్నాం. సో, ఎవరైనా దీవించబడాలంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో దీవించబడాల్సిందని ఇదొక మాదిరి మనకు సూచిస్తుంది. తర్వాత 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని వారు పవిత్రపరచడము, దాన్ని సిద్ధపరచడం మాత్రం కాకుండా లేవీయులు ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేయటానికి గాను వారిని కూడా ప్రత్యేకించడము, వారిని కూడా ప్రత్యేకంగా వారిని కాన్సంట్రేట్ చేయడం, అంటే వారిని సిద్ధపరిచి దేవుని కొరకు వారిని ప్రతిష్ఠించడం అనేటువంటి కార్యక్రమం కూడా మనం చూడొచ్చు. దానికోసము ప్రజలు సమస్తాన్ని చాలా చక్కగా వారు ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాము. దాని విషయంలో మరి అక్కడ కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉంటాయని మనం చూస్తున్నాం. తర్వాత వాటన్నిటిని డెడికేట్ చేసి ప్రతిష్ఠించి దేవుని పని అక్కడ జరిగింది ప్రజల మధ్యలో అని మనం చూస్తున్నాం. తర్వాత ప్రజలందరూ కూడా ఆ చుట్టూ అక్కడ వాళ్ళు క్యాంప్ చేయడం కూడా మనం చూస్తాం. తర్వాత సంఖ్యాకాండము 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ అధ్యాయం 10వ వచనం వరకు వారు అక్కడ పస్కా పండుగను ఆచరించారు. దానికోసం కావాల్సినటువంటి ఏర్పాట్లను వాళ్ళు చేసుకున్నారని చూస్తాం. ఇక్కడ వాళ్ళు మొట్టమొదటిగా చేసుకున్న పస్కా పండుగ ఎప్పుడంటే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తులో నుంచి బయటకొచ్చేటువంటి ఆ రాత్రి వారు మొదటి పస్కా పండుగ చేశారు. తర్వాత సీనాయి పర్వతం దగ్గర వారు ఇంకో పస్కా పండుగ చేశారు. సీనాయి పర్వతం దాటొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు వారు మరొకసారి పస్కా పండుగను ఇక్కడ ఆచరిస్తా ఉన్నారనమాట. ఇక్కడ ఆహ్, పస్కా పండుగను ఆచరించే విషయంలో దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన విధులన్నిటిని పాటిస్తూ వారు ఈ పస్కా పండుగను ఆచరించారు అని మనకిక్కడ తెలుస్తుంది. మరి పస్కా పండుగ మనమైతే చేయాల్సిన అవసరం లేదు గానీ, పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నవారుగా క్రీస్తు మన కొరకు వధించబడినటువంటి పస్కా పశువుగా వధగొరపిల్లగా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయనను మననం చేసుకుంటూ మనం కూడా జీవించాలని ఇది మనకు సూచిస్తుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు రెండవ సెక్షన్‌లోనికి వద్దాం. రెండవ సెక్షన్‌లో మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మోవాబులోనికి వారు దండెత్తి వెళ్తున్నారని చూస్తాం. మోవాబు మీదకి దండెత్తి వెళ్ళడం లేదు. ఎందుకంటే మోవాబు ప్రాంతంలో మరి చాలామందున్నారు. అక్కడ వారిని వారి నుంచి వచ్చేటువంటి అపోజిషన్ ఎదుర్కొని, వారి వ్యతిరేకత ఉంటది, ప్రతికూలత ఉంటది. కానీ వారు దేవుని గురిని, దేవుడి చేత నిర్దేశించబడిన గురి వైపు వారు నడవటానికి ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ వారు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు వారి పక్షాన నడిపిస్తాడని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. అందుకే ఇవన్నీ మన కొరకు రాసి ఉంచాడు దేవుడు. అందుకే మనము వీటిని ధ్యానించాల్సి ఉంటది. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 22వ అధ్యాయం వరకు కూడా మరి మోవాబు వైపు వారు దండెత్తి వెళ్ళినప్పుడు ఏమేమి జరిగాయనే విషయాలు అక్కడ రాయబడడం మనం చూస్తాం. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు వారు సీనాయి అరణ్య మార్గంలో ఉన్నారు. ఇప్పుడు సీనాయి అరణ్య మార్గం నుంచి పరాను అరణ్య మార్గంలోనికి వారు వచ్చారు. పరానుకొచ్చేసారని చూస్తాం. ఇప్పుడు అక్కడి నుంచి సీనాయి నుంచి పారాను అనే చోటికి వారు రావడం మనం చూస్తున్నాము. తర్వాత 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ అధ్యాయం వరకు కూడా
అక్కడ పరానులో వారు నివసించినటువంటి విధానము, వారు దేవుని ఉగ్రతకు గురైన విధానము, దేవునికి కోపం తెప్పించి శిక్షకు పాత్రులైన విధానం, అనేక మంది చనిపోయిన విధానం అక్కడ ఈ 9 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. 11 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు. సో, కొన్ని కొన్ని ఈవెంట్స్ మనం నేర్చుకోవడానికి, చదవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ప్రజలు దేవునికి తిరుగుబాటు చేయడము, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడము, దేవుని సార్వభౌమత్వాన్ని కూడా వారు ప్రశ్నించే స్థాయికొచ్చేసారట. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. మనం కూడా ఈ విధంగా జీవించకూడదు. దేవుడిని మనం ప్రశ్నించొద్దు. దేవుని సార్వభౌమాధికారానికి మనం వ్యతిరేకంగా ఏది మాట్లాడొద్దు. మనము జాగ్రత్తగా విధేయత కలిగి నడుచుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరమని ఈ సెక్షన్ మనకు తెలియజేస్తది. మరి సంఖ్యాకాండం 11 అధ్యాయంలో ఆహ్, 11, 12 అధ్యాయాల్లో మనం చూస్తాము. ప్రజలను పరిపాలించడానికి కావచ్చు, ప్రజల బాగోగులు చూడడానికి ఒక 70 మంది పెద్దలను మోషేకి సహకరించడానికి దేవుడు సిద్ధపరిస్తే, ఆ తర్వాత ప్రజలు తినడానికి లేదు, తాగడానికి లేదని మరి గొడవ చేయడం, గోల చేయడం చేస్తున్నారు. తర్వాత మన్నా ఇది ఏంటి మాకు తినబుద్ధి కావట్లేదు. మన్నా అది గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడము, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు అవున్నాయి, ఇవున్నాయి అని చెప్పి మాట్లాడడం అని చూస్తాం. దేవుడు ఇచ్చిన వాటితో సంతృప్తిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. కానీ దేవుని క్వెషన్ చేస్తా అవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మనకి ఇస్తా ఉంటే మనం దేవుని క్వెషన్ చేయొద్దు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. సనగొద్దు, గొనగొద్దు. అదే మనకి ఇక్కడ తెలియజేస్తది. అయితే వారికి ఆహ్, తినడానికి మన్నా మాత్రమే కాదు, మరి పూరీలను కూడా ఇచ్చాడని చూస్తున్నాం దేవుడు. అయితే వారికి ఇంకా కడుపు తీరట్లేదు. వీటికి తోడుగా మోషేకి వ్యతిరేకంగా మిరియాము, అహరోన్‌లు గూడా వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తున్నాం. మరి ఒక ఆహ్, ఒక ఇథియోపియాకి సంబంధించినటువంటి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడని, నల్లటి ఆమెను పెళ్లి చేసుకున్నాడని మోసెస్ మీద మాట్లాడడం చూస్తాం. మోసెస్ వ్యతిరేకంగా మాట్లాడడం కంటే కూడా ఆఫ్‌కోర్స్ వాళ్ళు సిబ్లింగ్సే. సహోదరులే. వారు మాట్లాడడంలో తప్పు లేకపోవచ్చు. కానీ దేవుడు కొన్నింటిని మరి జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు. కొన్ని పర్సనల్ ఉండొచ్చు. పర్సనల్ మీద మనం ఎక్కువ జడ్జ్ చేయడానికి వీలు. ఎవరినైనా జడ్జ్ చేయకూడదనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. మనం జడ్జ్ చేస్తే మనం జడ్జ్ చేయబడము. మరి మనము ఏ చూపుతో అయితే జడ్జ్ చేస్తున్నామో, దేవుడు గనుక మనల్ని ఆ విధంగా జడ్జ్ చేస్తే ప్రతిదానికి మన పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దాని పర్యవసనాలు మనం ఎదుర్కొనే విధంగా ఉండవు. వాటికి మనము మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తది. అందుకు జాగ్రత్తగా ఉండడం మంచిదే. తర్వాత ఆహ్, వాళ్ళు స్పైస్ పంపించారు. అయితే వాళ్ళు తిరుగుబాటు చేశారు. అది కూడా మనము సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14వ అధ్యాయం 45వ వచనాలు మాటను చూస్తే గనుక అక్కడ మోషే కొంతమందిని ఆహ్, కనాను చూసి రావడానికి పంపించారు. 12 మందిని. తెగకొకరిని పంపించారు. వారు అక్కడికెళ్ళి 40 రోజులు తిరిగొచ్చి మంచిగా రిపోర్ట్ తీసుకొచ్చారు. అయితే అక్కడ ఎలాంటి బలవంతులున్నారో అది కూడా తీసుకొచ్చారు. అలా అక్కడ ఏం పండుతాయో అవి కూడా తీసుకొచ్చారు. అయితే వారి అవిశ్వాసాన్ని బట్టి వారిలో కొంతమంది భయంతో మాట్లాడారు. అదే 10 మంది చెప్పిన మాటను విని మిగతా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు లోనైపోయారు. అది కూడా దేవుడు వెళ్ళమని చెప్పిన ప్రాంతానికి వీరు మేము వెళ్ళలేమేమో, అక్కడ ఉన్నటువంటి వారు మాకంటే బలవంతులు, వారి ముందర మేము చీమల్లా కనపడుతున్నాం అన్నట్టుగా వీరు అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడాన్ని బట్టి ఆ జనరేషన్ అంతటిని దేవుడు తుడిచిపెట్టేసాడు. మీరు వెళ్ళరు అని చెప్పేసాడు. మరి ఎంత దారుణమైన విషయం కదా! దేవుడు సిద్ధపరిచిన వాటిని మన సామర్థ్యంతో కాదు గానీ, దేవుడిచ్చేటువంటి సామర్థ్యంతో దేవుని కృపను బట్టి మనం పొందుకోవడానికి ప్రయాసపడాలి గానీ, మనము మన సామర్థ్యంతో మనం వాటిలో వెళ్ళాలనుకుంటే అది మనకు ఉరిగా మారుతదనే విషయాన్ని ఇది మనకు నేర్పిస్తది. తర్వాత 15వ అధ్యాయంలో ఆహ్, కొన్ని అర్పణల గురించి దేవుడు మాట్లాడాడు వారితో. మరి ఎలాంటి అర్పణలు ఇవ్వాలి? ఆహ్, ఎలాంటి పద్ధతులు పాటించాలనే విషయాన్ని 15వ అధ్యాయంలో కొన్ని అక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. తర్వాత 16వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలో దేవుని మాటను చూస్తే అక్కడ కొంతమంది మోషేని బట్టి, మోషే నాయకత్వాన్ని బట్టి, తర్వాత అహరోను నాయకత్వాన్ని బట్టి కూడా మరి కొంతమంది క్వెషన్ చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఆహ్, వాళ్ళు క్వెషన్ చేసినప్పుడు దేవుడు మరి తన నిర్ణయం ఎంత కరెక్టో, తన నిర్ణయం ఎంత పర్ఫెక్టో చూపించడానికి మరి అహరోను కర్ర చిగిరించేలాగా చేసి, మరి మిగతా వాళ్ళు మరి వారు నియమించబడలేదని చెప్పడానికి దేవుడు ప్రయాసపడినట్టుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా దేవుని పద్ధతులను గాని, దేవుని డెసిషన్స్‌ని గాని ఎప్పుడు క్వెషన్ చేయొద్దు.
అంటే దైవజనులను క్వెషన్ చేయొద్దని నేను చెప్పను గానీ, ఒకవేళ తప్పు అనిపిస్తే తప్పని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ వారే ఎందుకు చేయాలి? మేమెందుకు చేయకూడదంటే, నియమించబడిన వారు నియమించబడిన పని చేస్తారు. నేను నియమించబడితే నేను చేస్తాను. నేను నియమించబడలేదనుకోండి, నేను చేయడానికి ప్రయత్నం చేసినా అంత ఎఫెక్టివ్‌గా నేను చేయలేను. దేవుని కృప నా మీద ఉండదు అని నేను గుర్తుంచుకోవాలి. నియమించబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు దాని కోసం కావాల్సినటువంటి అభిషేకాన్నిచ్చి నడిపిస్తాడు. అహరోనుకి ఆ అభిషేకాన్నిచ్చాడు. అహరోనుని ప్రత్యేకించుకున్నాడు దేవుడు. అలా నిన్ను నన్ను ప్రత్యేకించుకుంటే మన దేవుని పరిచర్య చేయొచ్చు. ఒకవేళ ప్రత్యేకించబడకుండా ఉన్నట్లయితే, ఒక విశ్వాసిగా దేవుని కొరకు మనం జీవిస్తూ, మన జీవితం ద్వారానే అనేకులను ప్రభావితం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప, మనం దేవుని అధికారాన్ని కానీ, దేవుని భౌమత్వాన్ని గానీ, దేవుని యొక్క ఆలోచనలు గానీ, తలంపులు గానీ, ఆయన నిర్ణయాలను గానీ మనం ప్రశ్నించే అధికారం లేదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దానికి కొన్ని పర్యవసానాలొస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే. తర్వాత 18వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయంలో మరి యాజకులు వారు పరిశుద్ధపరచబడ్డానికి కొన్ని నియమాలను అక్కడ వారికి రాసి ఉంచాడు. యాజకులు ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడాలి. మనం కూడా రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నాం గదా! మనం కూడా పరిశుద్ధతలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా అపవిత్రపరచబడకుండా ఉండటానికి మనం ప్రయాస పడగలగాలి. ఎందుకంటే మనం దేవుని సేవించే వరంగా దేవుని కలిగి ఉండి అనేకులకు దేవుని పరిచయం చేసేటువంటి సాధనాలుగా దేవుడు మనం చూస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా వాటిని జరిగించడానికి మనం ప్రయత్నం చేయాలి అని ఈ మాటలు మనకు సూచిస్తాయి. తర్వాత మనము ముందుకెళ్తే వాళ్ళు సీనాయి సీనాయి దగ్గర నుంచి పరాన్‌కొచ్చారు. పరాన్ దగ్గర నుంచి ఇప్పుడు మోయాబులోనికెళ్తున్నారు. ఆ సెక్షన్ మనం 20-22 అధ్యాయంలో అలా మాటలు మనం చూడొచ్చు. అయితే వాళ్ళు బాగా సనిగి, గొనిగి ఇంగక్కడి నుంచి వారు ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి ఈ పాయిజనస్ స్నేక్స్ బాగా విషపూరితమైనటువంటి సర్పాలొచ్చి వారి తాపకరమైన సర్పాలొచ్చి వారిని చంపడము, తర్వాత ఇతర సర్పాన్ని ఎత్తడము ఇవన్నీ గూడా జరుగుతాయి. జరిగిన తర్వాత వారు మోయాబు సరిహద్దులోకి వారొస్తారని మనం చూస్తున్నాం. ఎక్కడైనా సరే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మన జర్నీ కరెక్ట్‌గా ఉండదు. దేవునితో మనం సఖ్యతతో మనం మెలగలిగితే మన జీవితంలో ప్రతి విషయంలోనూ దేవుడు బాధ్యత తీసుకొని మనల్ని నడిపిస్తూ వస్తాడు. అది మనకు శ్రేయస్కరంగా ఉంటదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సంఖ్యాకాండం 22వ అధ్యాయం 2వ వచనం నుంచి 36 అధ్యాయం 13వ వచనం వరకు కూడా మరి మోవాబు ఆ సరిహద్దు ప్రాంతాల్లో వారు ఎక్కడెక్కడ క్యాంప్ వేసుకున్నారు, ఏమేమి జరిగాయనే విషయాలు ఈ సెక్షన్‌లో మనకు కనపడతాయి. మొట్టమొదటిగా అక్కడ వారు వెళ్ళిన తర్వాత అక్కడ మిద్యానీయులొచ్చారు. తర్వాత మోయాబీలున్నారు. అక్కడ చాలా రకాలైన పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. ప్రతికూలతలు ఎదురయ్యాయి. ఇంకా వాళ్ళు కొంచెము అక్కడ వాళ్ళతో కలిసిపోయి అక్కడ తప్పులు కూడా చేశారు. అయితే దేవుడు వారిని ఎలా శిక్షించాడు, ఎలా నడిపించాడనేది ఆ సెక్షన్స్‌లో మనం చూడొచ్చు. అయితే ఈ క్రమంలో సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు బలాము అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. మోయాబు రాజు అయినటువంటి బలాక్ రాజు మరి ఇజ్రాయేల్ ప్రజలను చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ నంబర్‌ని చూసిన తర్వాత అతనికి భయమైందనుకుంటాను. అతను ఇంకా అక్కడ ఉన్నటువంటి ఒక బలాము అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి, అతడు మామూలుగా ఆశీర్వచనాలు, తర్వాత శాపవచనాలు చెప్పేటువంటి వ్యక్తనమాట. అతన్ని తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరిని శపించేద్దాము అని అనుకున్నాడు. అయితే ఈ బలాము వచ్చి శపించాలనుకున్నప్పటికిని దేవుడు అతనికి అనుమతి ఇవ్వలేదని చూస్తున్నాము. అయితే శపించాల్సిన వ్యక్తి ఆశీర్వచనాలు చెప్పి పలికి వెళ్ళిపోయాడని చూస్తున్నాము. మరి దేవుడు శాపాన్నైనా ఆశీర్వచనంగా మార్చగలడని ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. ఇన్‌ఫాక్ట్ గాడిదను వాడుకున్నాడు బలామును మార్చటానికి. మరి బలామును ఉపయోగించుకొని ఎక్కడైతే శాపవచనం పలికించాలని బలాకు అనుకున్నాడో, దేవుడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేదు గానీ, దేవుని ఉద్దేశమైనటువంటి ఆశీర్వచనాన్ని బలాము పలికేటట్లుగా దేవుడు మార్చుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే, దేవుని ఉద్దేశంలో మనం నడుస్తా ఉంటే దేవునికి విధేయులుగా, మనకు వ్యతిరేకంగా ఎవరు మనకు మాట్లాడాల్సొచ్చినా, దేవుడు దాన్ని మనకు దీవెనకరంగా మారుస్తాడు. మనకు వ్యతిరేకంగా ఎవరిని మాట్లాడనివ్వడు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. అది ఎలాంటి వారైనా, ఎవరైనా ఇప్పటికి. ఇది మనం అర్థం చేసుకోవడానికి చక్కటి అవకాశంగా ఉంటది. తర్వాత ఇంకో మాట మనం చూస్తే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మొదటి 18 వచనాల్లో మరి వారు అక్కడున్నటువంటి మోయాబీయులతోనూ, మిద్యానీయులతోనూ షిత్తీమైనటువంటి ప్రాంతంలో ఇశ్రాయేలీయులు కలిసిపోయారు అక్కడి ప్రజలతో. కలిసిపోయి వాళ్ళతో శృంగారంలో పాల్గొనడం ఇవన్నీ చేశారు. అలా చేయడాన్ని బట్టి
దేవుడు వారిని శిక్షించాడు అని మనం చూస్తాం. అయితే కొంతమంది దేవునితో ఉన్నవారుగా తమ కనపరుచుకోవడానికి అక్కడ ఒక వ్యక్తిని, ఫినెహాస్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఒక ఇజ్రాయేలీయుడిని మిద్యానీయులతో కలిపి చంపడం కూడా చూస్తాం. అంటే ఇలాంటి పర్వర్షన్స్ జరుగుతున్నప్పుడు నువ్వు నిజంగా దేవుని పక్షాన ఉన్నావా అని రుజువు చేయటానికి నువ్వు దేవుని కోసం నిలబడాలి. మరి శిక్షించాల్సిన అవసరం లేదు కానీ, నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే చాలు అనే మాట కూడా మనకు అర్థమవుతది. ఈ లోకంలో అనేక మంది లోకస్తులతో కలిసిపోతున్నారు. లోకంలోని మర్యాదలు అనుసరించి నడుచుకుంటున్నారు. అయితే దేవునియందు విశ్వాసం ఉంచిన మనము, దేవుని రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధులుగా జీవించాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా, ఇహలోకంతో మనం కలిసిపోకుండా, మనము దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలి పరిశుద్ధులుగా అని ఇది మనకు బోధిస్తది, నేర్పిస్తది. తర్వాత 26వ అధ్యాయంలో మరలా కొత్త సెన్సస్ తీశారంట. అంతవరకు స్టార్టింగ్‌లో నంబర్ తీశారు కదా! అయితే ఇప్పుడు ఒక జనరేషన్ అంతా కూడా ఎళ్ళిపోయిందని చూస్తున్నాం. ఆల్‌మోస్ట్ ఆహ్, అప్పుడు బయటకొచ్చిన వాళ్ళందరూ ఎళ్ళిపోయారు. ఇప్పుడు న్యూ జనరేషన్ రాబోతోంది. ఆ న్యూ జనరేషన్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఎంతమందున్నారు? అని మరలా ఇంకొకసారి సెన్సస్ తీశారంట. ఆ సెన్సస్ తీసి ఇప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చు కానాన్‌లోకని వాళ్ళకొక ఎంట్రీ కోసం వాళ్ళు సిద్ధపరచడం మనం చూస్తాం. తర్వాత సంఖ్యాకాండం 27వ అధ్యాయము నుంచి 30వ అధ్యాయం వరకు మనం చూస్తే, అక్కడ ప్రజలు కొన్ని పాటించాల్సినటువంటి కొన్ని కొన్ని స్ కొన్ని ధర్మాలను ఎస్పెషల్లీ ల్యాండ్ విషయంలో కావచ్చు, వారి అర్పణల విషయంలో కావచ్చు, వారు చేసుకునేటువంటి మొక్కుబడుల విషయంలో కావచ్చు, దేవుడు కొన్ని నియమాలను, కొన్ని సూచనలు వారి కొరకు చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడే మోషే కూడా అహరోన్‌లు కూడా తప్పు చేశారు కాబట్టి, అహరోన్‌లకు కూడా ఇంకా కనాను వెళ్ళటానికి అవకాశం లేదు. అందుకే ఇక్కడ మనకు సంఖ్యాకాండంలోనే కనపడుతది. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి కూడా మరి కనానుకు వెళ్ళడని చెప్పేసి ఆహ్, యెహోషువను మోషే స్థానంలో దేవుడు నియమించడం కూడా ఇక్కడే మనకు జరుగుతది. ఇదే మనకక్కడ తెలియచేస్తది. తర్వాత ఆఖరిగా మనం చూస్తే సంఖ్యాకాండం 31 అధ్యాయంలో నుంచి 32 అధ్యాయం వరకు మిద్యానీయుల మీద, తర్వాత యోర్దాను సంబంధించినటువంటి వారి మీద యుద్ధం ఎలా జరిగింది, ఎలా దేవుడు వారి పక్షాన నుండి గెలిపించాడు, ఎలా దేవుడు రోషం కలిగి తన ప్రజలను ముందుకు నడిపించాడనేది మనం అక్కడ చూడగలుగుతాం. మన పక్షాన ఉంటే దేవుడు, మనకు విరోధి ఎవడు? అది మనం అర్థం చేసుకోవచ్చు. 33వ అధ్యాయంలో ఒక స్టేజెస్ వైస్ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దగ్గర నుంచి ప్రారంభమై ఎక్కడెక్కడ వారు లాగారు, ఎక్కడెక్కడికెళ్లారు, మొత్తం అంతా స్టేజ్ బై స్టేజ్ మనకు తెలిసిపోతది. సంఖ్యాకాండం 33వ అధ్యాయం గనుక మీరు చూస్తే, వాళ్ళెక్కడ స్టార్ట్ అయింది జర్నీ, ఎక్కడ స్టాప్ అయ్యారు, ఎక్కడెక్కడ బ్రేక్స్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ క్యాంప్ ఏసుకున్నారు, ఎక్కడెక్కడ ముందుకెళ్లారు అంతా కూడా మనకు ఆ ఒక్క అధ్యాయంలో అర్థమైపోతది. తర్వాత 33వ అధ్యాయము 50వ వచనం నుంచి కూడా 36వ అధ్యాయం 13వ వచనం వరకు కూడా ఇక కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి పంక్తులుగా తీర్చబడి ప్రజలను సిద్ధపరిచి ఇక మీరు రెడీగా ఉండండి. ఎట్లయితే ఐగుప్తు నుంచి బయటికెళ్ళేటప్పుడు ఎలాగైతే సిద్ధపరచబడి ఉన్నారో, ఇప్పుడు సంఖ్యాకాండం కూడా బయటికెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తది. సంఖ్యాకాండంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనల్ని మన గురి వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ క్రమములో దేవునికి విధేయత చూపించడం ఎంత అవసరమో, దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్మడం ఎంత అవసరమో, దేవుని యందు విధేయత చూపిస్తూ, ఆయన్ని నమ్ముతూ, ఆయనకు లోబడి జీవిస్తూ ముందుకు నడవగలిగితే, ఆరాంగా దేవుడు కోరుకున్న స్థాయిలోనికి మనం వెళ్ళిపోతాం. కానీ దేవునికి వ్యతిరేకంగా సనగడం గాని, గొనగడం గాని, మనము క్వెషన్ చేయడం గాని చేస్తే, మనం దాని కాన్సిక్వెన్సెస్ తప్పకుండా మనం భరించాల్సొస్తది. మూల్యం చెల్లించుకోవాల్సిందే తప్పదు. మరి మోషే లాంటి వాళ్ళు కూడా దాని నుంచి తప్పించుకోలేకపోయారని మనం చూస్తున్నాము. అందుకే జాగ్రత్తగా దేవుడిచ్చిన వాటిని బట్టి, దేవుడు మనల్ని నడిపిస్తున్న వాటిని బట్టి సంతోషంగా, దేవునికి లోబడి, దేవుని మీద విశ్వాసం ఉంచి మనం నడవగలిగితే, మన జర్నీ చాలా అద్భుతంగా ఉంటది. లేదనుకోండి, మనం కూడా తప్పిపోయినటువంటి ప్రజల్లాగా మరి సర్పాలకు అప్పగించబడినట్టుగా, పర్యవసానాలకు అప్పగించబడి, మనం మన జర్నీని మధ్యలోనే ముగించాల్సొస్తది. అబ్రప్ట్‌గా ఎండ్ చేయాల్సొస్తది. అలా కాకుండా దేవుడు నిర్ణయించినటువంటి గమ్యస్థానానికి మనం చేరటానికి, దేవుని మీద ఆధారపడి నడవటానికి ఇది చక్కటి ఉదాహరణగా ఈ పుస్తకం మనకు దేవుడు రాయించి ఉంచాడు. ఇది మీరు కూడా చదవండి. ఇంకా మీరు కూడా ధ్యానించండి. నేను జస్ట్ ఔట్‌లైన్ చెప్పాను. డీటెయిల్స్‌లోకి నేను వెళ్ళలేదు. డీటెయిల్స్ దేవుని చిత్తమైతే తర్వాత ఎప్పుడైనా నేను చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఔట్‌లైన్ మీకిచ్చాను. నెక్స్ట్ వీక్
ద్వితీయోపదేశ కాండం గురించిన అవుట్‌లైన్ మీకిస్తాను. అంతవరకు మీరు కూడా వాక్యం ధ్యానించండి. వాక్యంలో బలపరచబడండి. దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.